ప్రియమైన దేవుడి బిడ్డలారా, మోక్షారోహణం అవుతున్న మన యేసుప్రభుల వారు, మన మెస్సయ్య మనందరికీ ఇచ్చిన గొప్ప వాగ్దానము అదేంటి అంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వర్షాలు మనం చూసుకుంటే, శిష్యులతో ఉన్నప్పుడు ఆజ్ఞాపించాడు. ఏమని అంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచియుండు. వేచి ఉండడం అంటే నిరీక్షణ కలిగి ప్రార్థించడం, పట్టుదలతో పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను అభిషేకింపబడాలి అని ఆ దేవాతి దేవుణ్ణి మనము కొనియాడుతూనే ఉండడం. కాబట్టి యేసుప్రభుల వారు మోక్షారోహణం అవుతూ ఉన్నారు. దాని తర్వాత 9 రోజులలో పరిశుద్ధాత్మ ఆదరణకర్త మన మీదకి వస్తూ ఉన్నాడు. ప్రభు చేసిన వాగ్దానం నెరవేరుతూ ఉంది. ఈ యొక్క నొవీనా డేస్ అనేది కూడా మన కన్నతనైన కథోలిక శ్రీ సభ ఎందుకు మనకు ప్రకటిస్తూ ఉందంటే ఇదే అండి, 9 days-ని నొవీనా డేస్ అని అందుకే అంటాం. అయితే ప్రభు చేసిన వాగ్దానము పరిశుద్ధాత్మ వరముతో మనం అందరము నింపబడాలి అనే ఆ తండ్రి దేవుడు యేసు ప్రభుల వారు మన కొరకే ఆదరణకర్తని పంపిస్తూ ఉన్నారు. కానీ మరి మనము ఆ ఆదరణను పొందుకోవడానికి ఆతురతతో నిరీక్షిస్తూ ఉన్నామా లేదా? ప్రార్థన పట్టుదలతో చేస్తున్నామా లేదా? ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరము కూడా జ్ఞాన స్నానాన్ని, బప్తిస్మాన్ని నీటితో పొందుకున్నాము, కానీ పవిత్రాత్మతోనూ అగ్నితోనూ మనం నింపబడాలి అని ఆ దేవాది దేవుడు యేసుప్రభుల వారు ఇదిగో వెళ్ళిపోతూ ఉన్నాడు. మరలా మీకు మరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని అంటున్నాడు. మీకును మీ కుటుంబ సభ్యులందరికీ యేసుప్రభుల వారి యొక్క మోక్షారోహణ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మన యొక్క కుటుంబాలలో, మన యొక్క జీవితాలలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.